Hi students. Today our topic is provision for bad and doubtful debts. Provision for bad and doubtful debts. దాని మీనింగ్ ఏంటంటే ప్రావిజన్ అంటే మనము ఏదైనా ఫ్యూచర్లో యాంటిసిపేటెడ్ లాసెస్ ఏమో వస్తే వాటిని కవర్ చేయడానికి ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ని రిజర్వ్లో పెట్టుకుంటాం. అది రిజర్వ్ ప్రావిజన్ అంటాం. అంటే అది స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ కోసం ఉపయోగిస్తాం అన్నమాట. ఈ ప్రావిజన్ దేనికి పెడుతున్నాం? బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. డెట్స్ అంటే సందడి డేటాస్ ఉంటారు. మనం సేల్ చేసిన వాళ్ళు మనకి బాకీ ఉంటారు, మన కస్టమర్స్ అందరూ కూడా మనకి ప్రాంప్ట్గా పే చేస్తారని 100% ప్రాంప్ట్గా పే చేయలేరు. కొంతమంది ఫెయిల్ అవుతారు పే చేయడంలో. బిజినెస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత కామనో బ్యాడ్ డెట్స్ కూడా అంతే కామన్. ఇప్పుడు 100 రూపాయలు మనకి కస్టమర్స్ నుంచి రావాల్సి ఉంటే కనీసం ఒక 10% ఫెయిల్ అవుతారు, పే చేయలేరు వాడు. అటువంటి దృష్టిలో పెట్టుకుని మనము వాటిని కవర్ చేయడానికి ఫ్యూచర్లో, అంటే ఇలాంటి విపత్తు అంటే బ్యాడ్ డెట్స్ అనేది కూడా ఒక రకమైన విపత్తు లాంటిది. దాన్ని మనం కవర్ చేయడానికి ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ని పక్కకు పెడతాం. పక్కకు పెట్టి ఒకవేళ అలాంటిది ఏదైనా వచ్చినా కానీ కంపెనీకి సఫర్ అవ్వకుండా, మన ఫైనాన్షియల్ పొజిషన్ అనేది సఫర్ అవ్వకుండా ఉండడానికి ఇలాంటి వాటికి ఒక పర్టికులర్ ఒక స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్ యాంటిసిపేటెడ్ లాస్ కోసం ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ని పక్కన పెడతాం. దాన్ని ప్రావిజన్ అంటాం. మనం ఈ ప్రావిజన్ దేనికోసం పెడుతున్నాం? బ్యాడ్ డెట్స్ కోసం, ఫ్యూచర్లో అరైజ్ అయ్యే బ్యాడ్ డెట్స్ కోసం పెడుతున్నాం అన్నమాట. అంటే మీనింగ్ ఏంటి? ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ మీనింగ్ ఏంటనమాట? ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ని పక్కకు పెడతాం. ఎందుకోసమని? మన పొటెన్షియల్ లాసెస్ ఫ్రమ్ కస్టమర్స్. మనకున్న కస్టమర్స్ అందరూ వాళ్ళకి రీపేయింగ్ కెపాసిటీ లేని వాళ్ళు ఉంటారు అందరూ. మనకున్న కస్టమర్స్లో ఎబిలిటీ ఆఫ్ రీపేయింగ్ ది డెట్, ఎబిలిటీ లేని కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయలేరు అనమాట. ఇన్ టైంలో పే చేయలేరు, లేదా పూర్తిగా పే చేయలేరు. అటువంటి వారి కోసం క్రియేట్ చేసే ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అనమాట. దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇది ఎందుకు క్రియేట్ చేయాలి? మనం ఈ ప్రావిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు బిజినెస్ ఉన్నప్పుడు 100% ఏ బిజినెస్కైనా ఈ బ్యాడ్ డెట్స్ అనేది తప్పదు. ఈ బ్యాడ్ డెట్స్ని మనకి ఎంత వస్తాయో తెలియదు. ఈ బ్యాడ్ డెట్స్ అనేది ఎంత ఉంటాయో తెలియదు. మనము ఒక 5% 10% ఇయర్లీ ఫ్యూచర్ పాస్ట్ రికార్డ్స్ని బట్టి గతంలో టోటల్ సేల్స్లో ఎంత పర్సెంట్ బ్యాడ్ డెట్ అయింది, అంతకుముందు ఒక 5 years 10 years తీసుకుంటాం. దాన్ని బేస్గా తీసుకుని ఒక 5% మెయింటైన్ చేసాం అనుకోండి. ఆ 5%ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తాం. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అని ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ పక్కన పెడతాం. అంటే బ్యాడ్ డెట్స్ కింద లెక్క. అలాగే ఇదే సేమ్ అమౌంట్ని బ్యాలెన్స్ షీట్లో మనకి డెటార్స్ నుంచి తగ్గించేస్తాం. డెటార్స్ 1,00,000 రూపాయలు అంటే 10,000 ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ తీసేసి 90,000 దాని నెట్ రిలీజబుల్ వాల్యూ అంటారు అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీటు ట్రూ అండ్ ఫేర్ వ్యూ యాక్యురేట్గా ఉంటాయి. అంటే ఓవర్ స్టేట్మెంట్ కాకుండా ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఓవర్ స్టేట్మెంట్ అవ్వకుండా మనం చూడగలుగుతాం ఈ ప్రావిజన్ పెట్టడం వల్ల. అది పర్పస్. కంపెనీస్ క్రియేట్ దిస్ ప్రావిజన్ బికాస్ సమ్ క్రెడిట్ సేల్స్ విల్ నాట్ బి కలెక్టెడ్. ఇట్ ప్రివెంట్స్ ది ఓవర్ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ ప్రాఫిట్స్ బై అకౌంటింగ్ ఫర్ దిస్ యాంటిసిపేటెడ్ లాసెస్. This provision can act as a financial buffer against unforeseen events. ఇలా చేయడం వల్ల ఓవర్ స్టేట్మెంట్ కాకుండా చూసుకుంటాము. మనం ఆ బ్యాడ్ డెట్స్ అనే విపత్తు నుంచి తట్టుకోవడానికి ఒక బఫర్ అనమాట, ఫైనాన్షియల్ బఫర్ అంటాం దాన్ని. అంటే ఒక నిధి. ఆ నిధిని ఏర్పాటు చేసుకుంటే ఫ్యూచర్లో మనకి అది వచ్చినా కానీ మన ఫైనాన్షియల్ పొజిషన్ స్ట్రాంగ్గానే ఉంటుంది, ఇబ్బంది పడకుండా. అది దీని యొక్క పర్పస్. దీని అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అనేది ఇన్కమ్ స్టేట్మెంట్లో డెబిట్ చేస్తాం ప్రావిజన్ రూపంలో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ డెబిట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ షీట్లో అకౌంట్ రిసీవబుల్ నుంచి లెస్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అని డిడక్ట్ చేసి నెట్ రిలీజబుల్ వాల్యూని మాత్రమే బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం.
అది అకౌంటింగ్ ట్రీట్మెంట్. జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి, దీని యొక్క జర్నల్ ఎంట్రీస్. ప్రావిజన్ క్రియేట్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్. ఇది ప్రాఫిట్ నుంచి మనము ప్రావిజన్ క్రియేట్ చేసిన ప్లేస్ ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ. ఇది ఇన్కమ్ స్టేట్మెంట్లో డెబిట్ చేస్తాం. అలాగే అట్ ది సేమ్ టైం ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేటా అకౌంట్ డేటా డేటాస్ అంటే మన యొక్క బ్యాలెన్స్ షీట్లో ఉన్న డేటాస్ అంటే అకౌంట్ రిసీవబుల్స్ ఆర్ సందరీ డేటాస్, దాని నుంచి తగ్గిస్తాం. డేటాస్ క్రెడిట్ చేస్తామంటే టు దట్ ఎక్స్టెంట్ అకౌంట్ రిసీవబుల్స్ లెస్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్ తీసేసి అవుటర్ కాలంలో నెట్ రిలైజబుల్ వాల్యూ ఉంటుందని అలా చూపిస్తాం. అంటే బ్యాలెన్స్ షీట్లోను తగ్గించి చూపిస్తాం, ఇన్కమ్ స్టేట్మెంట్లో ఎక్స్పెండిచర్గా చూపిస్తాం. దీనివల్ల ఏంటన్నమాట, మన యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్ని కూడా యాక్యురేట్గా ఉంటాయి, ఓవర్ స్టేట్మెంట్ కాకుండా ఉంటాయి. ఎగ్జాక్ట్ వాల్యూస్తో మనం ఫ్యూచర్లో వచ్చే లాసెస్ని ముందుగానే అంచనా వేసి ఆ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రికార్డ్ చేస్తాం. ఇన్కమ్ స్టేట్మెంట్లోనే చూపిస్తాం, బ్యాలెన్స్ షీట్లోనే చూపిస్తాం. ఫ్యూచర్లో వచ్చే అన్ఫోర్సీన్ లాసెస్ వాటిని ముందుగానే యాంటిసిపేట్ చేసి మనము రికార్డ్స్లో చూపిస్తాం. ఫ్యూచర్ యాంటిసిపేటెడ్ లాసెస్, ఫ్యూచర్ అనకండి, యాంటిసిపేటెడ్ లాసెస్ని మనం రికార్డ్స్లో చూపిస్తాం. అదే యాంటిసిపేటెడ్ గెయిన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని చూపించాల్సిన అవసరం లేదు. ఓన్లీ యాంటిసిపేటెడ్ లాసెస్ని మనము ఇన్కమ్ స్టేట్మెంట్లోనూ బ్యాలెన్స్ షీట్లోనూ చూపిస్తాం. ఓకే, ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ విధంగా ఈ ఈ ప్రావిజన్ని క్రియేట్ చేయడానికి బేస్ ఏంటి, స్టాండర్డ్ ఏంటి, ఏ బేస్ మీద మనం ఈ ప్రావిజన్ క్రియేట్ చేస్తాం. ఇందాక ముందుగా చెప్పుకున్నాం మనం పాస్ట్ రికార్డ్స్ని చూసి, పాస్ట్ రికార్డ్స్ గతంలో 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు నుంచి ఒక 5 సంవత్సరాల ముందు నుంచి మన యొక్క డెట్ రికవరీ ఎలా ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, అలాగే ఎంత పర్సంటేజ్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి అంచనా వేసి ఒక పర్సంటేజ్ని చేసుకుంటాం మనం, ఒక పర్సంటేజ్. ఇప్పుడు లేటెస్ట్గా మనము ఇన్ జనరల్ అకౌంటింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే సందరీ డేటాస్ని ఏజింగ్ అనాలిసిస్ చేస్తారు. ఏజ్ వైజ్ సందరీ డేటాస్. మనకి సందరీ డేటాస్ టోటల్ ఒక 10 crores ఉన్నాయనుకోండి. 10 crores-లో 0 to 30 days ఎంతమంది డ్యూ ఉన్నారు అంటే 30 days లోపల మనకు రావాల్సిన బాకీలు ఏంది, 31 to 60 days 60 days లోపల రావాల్సిన బాకీలు ఏంది, 61 to 90 days, 91 to 180 days, 181 to 360 days అండ్ 365 days అబౌవ్. ఇలాగా ఏజింగ్ ఉంటుంది అనమాట. ఈ ఏజింగ్ ప్రకారం ఏజింగ్ అనాలిసిస్ ఆఫ్ డేటాస్. మన టోటల్ డేటాస్ని ఈ విధంగా డివైడ్ చేస్తాం. 0 to 30, 31 to 60, 61 to 90, 91 to 180, 181 to 365 days, తర్వాత అబౌవ్ 1 year, 1 year, తర్వాత అబౌవ్ 2 years, అబౌవ్ 3 years, అబౌవ్ 2 years, అబౌవ్ 3 years, above 4 and above 5 years. ఇలాగా మనం ఉన్న డేటాస్ని ఈ విధంగా 30 days నుంచి అబౌవ్ 5 years వరకు అనాలిసిస్ చేస్తాం. మనకి ఎంతమంది సందరీ డేటాస్ ఉన్నారు, ఎవరెవరు ఈ బకెట్స్లోకి వస్తారు. 0 to 30 days అంటే లేటెస్ట్ సేల్స్, 31 to 60 days 2 months sales, 2 months before, 3 months before, 6 months before, 1 year before,
2 years బిఫోర్, 6 months to 1 year లోపల ఉన్నవి. తర్వాత అబౌవ్ 1 year, అబౌవ్ 2 years, అబౌవ్ 3 years, 4 years, 5 years అలాగే డివైడ్ చేస్తాం. మన డేటాస్ డివైడ్ చేసి దీంట్లో 0 to 30 days ఉన్నవాడు నో ప్రాబ్లం, 31 to 60 days ఉన్నవాడు కూడా నో ప్రాబ్లం. వీళ్ళకి డ్యూ డేట్ క్రెడిట్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు ఓకే. 61 to 90 కూడా ఇది కూడా వదిలేద్దాం. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి డౌట్ ఇక్కడ వరకు వాళ్ళ డ్యూ డేట్ 90 days ఫుల్ క్రెడిట్ అయిపోయిన తర్వాత ఇంకా దాని 91 to 180 ఉంటాయి. అంటే ఇక్కడ వరకు ఇందులో వీళ్ళు కూడా కొంతమంది 30 days ఇస్తాం, కొంతమంది 60 days క్రెడిట్ పీరియడ్ ఇస్తాం, కొంతమందికి 90 days ఇస్తాం. అట్లాగా ఇక్కడ నుంచి చేసుకుంటే ఇది 5%, 10%, 15%, 20%, 25%, అట్లా అబౌవ్ 5 years వచ్చేటప్పటికి 100% అలా రైట్ ఆఫ్ చేస్తాం. ప్రావిజన్ పెట్టుకుంటాం. 31 to 60 days ఉన్న తల్లి డేటాస్లో 10 లక్షలు ఉందనుకోండి, దాంట్లో 5% తీసుకుంటాం ప్రావిజన్ కింద. ఇందులో 10% తీసుకుంటాం, ఇందులో 15%, 20, 25, 30, 35, 40 అట్లా తీసుకుంటాం. అబౌవ్ 5% ఉన్న వాళ్ళందరి మొత్తం ఎంత ఉంటే అంత 100% రైట్ ఆఫ్ చేసేయాలి. అబౌవ్ 5 years దాటిన డేటాస్ ఎవరైనా ఉంటే దాని బుక్స్ నుంచి రైట్ ఆఫ్ చేసేయాలి. చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ విధంగా మన యొక్క ప్రావిజన్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. ప్రావిజన్ రేట్ ఇక్కడ తీసుకుంటాం. ఈ అనాలిసిస్ని బట్టి మనము ప్రావిజన్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఫస్ట్ క్రియేట్ చేయడం ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ని పక్కకు పెడతాం. తర్వాత యాక్చువల్ బ్యాడ్ డేట్స్ వస్తాయి. అవి ఎంత వస్తే అంత ఈ ప్రావిజన్ నుంచి తగ్గిస్తాం. ఈ ప్రావిజన్ 1 లక్ష రూపాయల ప్రావిజన్ క్రియేట్ చేసాం, మనకి 25,000 బ్యాడ్ డేట్స్ వచ్చినాయి. 1 లక్ష రూపాయల నుంచి 25,000 తీసేసి ఇంకా రిమైనింగ్ ప్రావిజన్ 75,000 ఉంది. ఆ విధంగా మనము దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. అకౌంట్ ట్రీట్మెంట్ ఆ విధంగా ఉంటుంది. వీటిలో ప్రాక్టికల్ ప్రాబ్లం అండ్ ప్రాక్టికల్గా జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మనం ప్రావిజన్ క్రియేట్ చేసి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. ప్రావిజన్ లేకుండా ఉండే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. ప్రావిజన్ లేనప్పుడు జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి, ప్రావిజన్ నుండి జర్నల్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనేది మన నెక్స్ట్ వీడియోలో మనము ప్రాక్టికల్గా సమ్స్ చేసి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.